వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనం చూస్తున్నాము, టెండర్ వేశారు, ఆ సారు ఎలా దీనికి ముందుకు తీసుకువెళ్లాలో ఒక ప్లాన్ వేశారు. అంతేకాకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ ప్లాన్ను పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేందుకు స్టెప్స్ వేశారు. కానీ బీఆర్కే న్యూస్కి దొరికిన తర్వాత ఏదైతే బీఆర్కే న్యూస్ మొదటి నుంచి చెప్తున్నది అవినీతి రహిత పాలన అందిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్దేశం ఏదైతే ఉందో అది తూట్లు పడకుండా ఆపే ప్రయత్నంలో భాగంగానే ఈ స్కామ్కు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటిదాకా ఏం జరిగింది, ఇప్పుడు ఈ స్కామ్ని మొత్తాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ఆ సారు చేస్తున్న ఆ మొత్తం వ్యవహారానికి సంబంధించి మనం దృష్టి సారించడం కానివ్వండి, దాన్ని ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కానీ మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఏపీలో ఈ టవర్ల స్కామ్కు సంబంధించిన వార్త మనం ఏదైతే బీఆర్కే న్యూస్ వేస్తుందో దానికి సంబంధించి ప్రకంపనలు ఇప్పటికే ప్రారంభమైపోయినాయి. మనం చూస్తున్నాము చాలా క్లియర్గా ఏదైతే జరిగిన తప్పుకు సంబంధించి కానివ్వండి, జరగాలి అని లేకుంటే ఇది చేద్దామని ప్లాన్ చేసుకున్న తప్పుకు సంబంధించిన పూర్తి స్థాయిలో అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్న నేపథ్యం కానివ్వండి. అంతేకాకుండా ఇంకా ఓపెన్ చేయని టెండర్లకు సంబంధించి ఏ కంపెనీలు టెండర్లు వేశాయి, ఆ కంపెనీలలో ఏది ఎల్వన్గా ఉండబోతోంది అన్న విషయాలు కూడా ఇప్పటికే చెప్పడం మనం చూసాం. అయితే ఉదయం నుంచి నేను చెప్తున్నాను, ఆల్రెడీ 3 వ్యక్తులకు సంబంధించిన డీటెయిల్స్ నేను ఇచ్చాను, ఆ వెనకాల ఉన్న 3 శక్తులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఇవ్వబోతున్నాను. ఓవరాల్గా చూస్తే ఈ వార్తకు సంబంధించి ఉదయం నుంచి ఏదైతే మనము కంటిన్యూస్గా వరుస కథనాలను ఎప్పుడైతే ప్రసారం చేస్తున్నామో దీనికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, శక్తులకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికే వాళ్ళ గోడు వెళ్ళబోసుకునేందుకు వివిధ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్కే న్యూస్కి సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బట్ మా ఇంటెన్షన్ వెరీ క్లియర్. మేము చేస్తున్నది మాత్రం పూర్తి స్థాయిలో అవినీతి రహిత పాలన జరగాల్సిందే. అందులో భాగంగా ఏదైతే జరుగుతుందో ఆ తప్పును ఆపేందుకు అవసరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అన్నది మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే మాత్రం ఏదైతే ఈ టెండర్ ఉందో టెండర్కి సంబంధించి ముందుగానే మొత్తం డెసిషన్ అయిపోయింది కాబట్టి ఆ టెండర్ అనేది ముందుకు వెళ్ళకూడదు. అంతేకాకుండా కాస్ట్ ఆఫ్ డేటా ఏదైతే ఏపీఆర్సీ ఇచ్చిందో దాని ప్రకారం మాత్రమే టెండర్ నడవాలి, తద్వారా మాత్రమే ఈ టవర్ల నిర్మాణం జరగాలి అనేది మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం జరుగుతోంది అన్న విషయానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉదయం నుంచి చెప్తున్నాను, ఆ వ్యక్తులు కానివ్వండి, శక్తులకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తానని చెప్పాను. దానికి సంబంధించి ఒకసారి చూద్దాము. ఏపీ విద్యుత్ శాఖలో ఏదైతే ఈ టవర్లకు సంబంధించిన విషయం ఉందో అది ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతేకాకుండా ఎవరు దీని వెనకాల ఉన్నారు, దీన్ని ఎవరు నడిపిస్తున్నారు అన్న వివరాల కోసము ఎప్పటికప్పుడు ఎదురు చూసే ప్రయత్నం చేస్తుంది. మనం మొదటి నుంచి చెప్తున్నాము, కేవలం 3 కంపెనీలు మాత్రమే టెండర్ దాఖలు చేస్తాయి, ఆ 3 కంపెనీల్లో ఒక కంపెనీని ఎల్వన్గా చేరుస్తారు అని. ఆ 3 కంపెనీలు ఇప్పటికే టెండర్లు దాఖలు చేశాయి, మరికొన్ని కంపెనీలు కూడా టెండర్ దాఖలు చేశాయి, కానీ బట్ అవేవి ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండని పరిస్థితి ఉంటుంది. ఇక కీలకంగా చూస్తే మాత్రము ఈ టెండర్లకు సంబంధించి కీలకమైన అప్డేట్స్ మనం ఇచ్చే నేపథ్యంలో ఆ 3 కంపెనీలకు సంబంధించిన డీటెయిల్స్ నేను నిర్ణయించాను. ఒకటి శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఒకటి ఆల్రెడీ అప్లై చేసింది, ఈ బిడ్ దాఖలు చేసింది. మరో కంపెనీ మనకు తెలుసు క్రియేటివ్ టెక్నాలజీస్ అనే కంపెనీ, మరో కంపెనీ క్రియేటివ్ టెక్నాలజీస్ అనే కంపెనీ కూడా మరొకటి బిడ్ దాఖలు చేసింది. మరొక కంపెనీ కూడా దీంతో పాటు బిడ్ దాఖలు చేసిన పరిస్థితే మనకు కనిపిస్తుంది. ఈ 3 కంపెనీలకు సంబంధించి వీటిని నడిపిస్తోంది, వీటిని శాసిస్తోంది ఏంటంటే 3 వ్యక్తులు. అది ఒకటి రమేష్ రెడ్డి, 2 రాంప్రసాద్, 3 కృష్ణప్రసాద్. ఈ 3 వ్యక్తులు కూడా దీని మీద చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఏదైతే ఈ టెండర్ దాఖలు చేసిన కంపెనీలు కేవలం 3 నేను ముందుగానే చెప్పాను, శ్రీ లక్ష్మీనరసింహ కన్స్ట్రక్షన్స్, క్రియేటివ్ టెక్నాలజీస్, అలాగే సన్షైన్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ కూడా. ఈ 3 కంపెనీలు మాత్రమే దీనికి సంబంధించిన దాఖలు చేసిన నేపథ్యం మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఈ 3 వ్యక్తులు, నేను ఏదైతే చెప్పానో 3 వ్యక్తులు రమేష్ రెడ్డి, కృష్ణప్రసాద్, రాంప్రసాద్, ఈ 3 ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంటే ఈ 3 వెనకాల ఉన్న శక్తుల పేర్లు, ఈ 3 కూడా గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పిన కాంట్రాక్టర్స్నే మరొకసారి తెరపైకి తీసుకొచ్చారు. వీటి వెనకాల 3 అదృశ్య శక్తులు ఉన్నారు. ఆ శక్తులు 3 కూడా క్లియర్గా కనిపిస్తున్నారు. ఒకటి ఈ ప్లానింగ్ వెనక మొదటగా వినిపిస్తున్న పేరు సీఎండి సంతోష్రావు. నేను ముందుగానే అప్డేట్ చేశాను, సీఎండి సంతోష్రావు హయాంలోనే మొత్తం జరుగుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన ఇది కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నది కానివ్వండి, పూర్తి స్థాయిలో సంతోష్రావు ఆధ్వర్యంలోనే ఆయనకి పూర్తిగా దీని మీద సమాచారం ఉండే అవకాశం ఉందనే అనుమానాలు అయితే పూర్తి స్థాయిలో బలపడుతున్నాయి. ఇక గంగాధర్ రెడ్డి, అలాగే కడప డిఈ కన్స్ట్రక్షన్స్ నాగరాజు కూడా ఇందులో ఇప్పటికే ఇన్వాల్వ్ అయ్యారని మనకు తెలుస్తుంది. గంగాధర్ రెడ్డి ఎవరంటే వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి. అంతేకాకుండా సుధీర్ రెడ్డికి సంబంధించి దేవిరెడ్డికి సంబంధించిన వ్యక్తి. ఆయన గంగాధర్ రెడ్డి కూడా అక్కడ పూర్తి స్థాయిలో దీన్ని ఎప్పటికప్పుడు చూస్తున్నారు. ఆయన చూసి దేవిరెడ్డి సంతోష్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు 3 కలిపి ఆ 3తో కలిసి
ఈ పక్కా ప్లానింగ్తోనే ఈ కొత్త టెండర్లకు పిలుపునిచ్చారు. ఆ కొత్త టెండర్లను ఇప్పుడు కంప్లీట్ చేసే నేపథ్యంలో కూడా ఫైనల్గా ఒకే కంపెనీ ఎల్విన్గా నిలుస్తుంది. అది శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అన్నది, శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ అన్నది మనకు తెలుస్తోంది. ఇక్కడ ఎవరికీ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో చాలామంది ఇటు విద్యుత్ శాఖలో కానివ్వండి, అటు విద్యుత్ ట్రాన్స్కోలో కానివ్వండి చాలామందిని అపాయింట్ చేశారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ అక్కడి నుంచి ఆ పదవుల నుంచి తప్పించారు. కేవలం ఒక సంతోషరావు మాత్రమే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆయన ఏప్రిల్ 21వ తేదీ 2023లో సీఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్వీకరించిన తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఒకరే కంటిన్యూ అవుతున్నారు. మనం గతంలో కూడా చూసాము. దీనికి సంబంధించి ముఖ్యంగా విద్యుత్ శాఖలో దాదాపుగా 38,400 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది అన్న ఇన్ఫర్మేషన్ గతంలో ఉంది. కాబట్టి అలాంటప్పుడు ఆ వ్యక్తిని ఇప్పటికీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అన్నది. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కూడా మనం ఉదయం చెప్పుకున్నట్టుగా గతంలో ఏదైతే 1,250 కోట్లకు సంబంధించిన టెండర్లు పిలిస్తే అందులో 750 కోట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న అనుమానం గతంలోనే వ్యక్తమైన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా 343 కోట్లకు సంబంధించిన టెండర్లు పిలవడం, అందులో కూడా 170 నుంచి 190 కోట్లకు సంబంధించి అవకతవకలు జరిగే అవకాశం ఉందన్న దానికి మొత్తం పూర్తి ఆధారాలతో సహా నేను ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.